నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన చేసినటువంటి కామెంట్స్ మీడియా ముందు ఆయన వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖను రాస్తాననడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏ విషయంలో ఆయన ప్రెస్ మీట్ లో ఇటువంటి కామెంట్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. మన వీక్షకులు, కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మెప్మా నిధులను ఏ విధంగా దారి మళ్లించారు, ఏ విధంగా స్వాహా చేశారని చెప్పి ఆధారాలతో సహా ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిన్న ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈవెన్ ఆయన ఆర్థిక మంత్రికి, అదే విధంగా కలెక్టర్లకు కూడా చెప్పాను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖ రాస్తానంటూ ఆయన చెప్తున్నారు సార్. మరి ఆ పార్టీలో జరిగినటువంటి అవినీతి గురించే ఆ పార్టీ నేత అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ బయట పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఏదైనా ఒక పరిమితి ఉంటుందమ్మా. మన పార్టీయే కదా అని భరించే శక్తి కూడా ఆ పరిమితి దాటిన తర్వాత ఉండదు. ఎట్లా అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు, ఇవాళ ప్రజా జీవితంలోకి రాలేదు. ఆయన చాలా మొదటి నుంచి ఉన్న వ్యక్తి. దాదాపు 3-4 దశాబ్దాలుగా కూడా ఆయన రాజకీయ జీవితం, ప్రజా జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో అనేక డిపార్ట్మెంట్లో జరిగినట్టే పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ ఇది నిధులు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ అనే కార్యక్రమం కింద 1,22,00,000 రూపాయలని ఇళ్ల నిర్మాణం కోసం 4 సార్ల నిర్మించాలని శాంక్షన్ చేసి మెటీరియల్స్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక దుర్బుద్ధి పెట్టింది కమిషనర్కి, వాళ్ళకి, ఈ అధికారులకి. ఈ కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, ఆ మెటీరియల్ కూడా అక్కడి నుంచి తీసేసి మొత్తం అమ్మేసుకుని ఏ మాత్రం కూడా వర్క్స్ జరగనివ్వకుండా దాన్ని పక్కకు మళ్ళీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయి కూడా దాదాపు 19 నెలలు అయిపోయింది. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నిన్న ఒక మీటింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జరిగినవన్నీ కూడా చెప్పాడు. ఫలానా ఏరియాలో ఈ ఇళ్ళు నిర్మాణం కోసం శాంక్షన్ చేశాము సమీక్షా సమావేశంలో. ఆ నిర్మాణాలకు సంబంధించి మెటీరియల్ కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ మొత్తాన్ని దారి మళ్ళీ చేసి అమ్మేసుకుని మమా అనిపించారని ఈ అంశాన్ని నేను జిల్లా కలెక్టర్ తీసుకొచ్చాను. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి, అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఏంటంటే అక్కడి నుంచి బదిలీ మీద వెళ్ళిన అధికారి ఇప్పుడు అందులో పాత్రదారు ఒక 40 లక్షల రూపాయలు మళ్ళీ కట్టాల్సి వచ్చింది ఆ కేసులో. కాబట్టి ఇటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఏ ప్రభుత్వంలో జరిగినా సరే చర్య తీసుకోమని కోరతాను. విజిలెన్స్ విచారణ చేపట్టాలని కూడా ఆయన చెప్తున్నారు సార్. ఇప్పుడు మన బిడ్డ తప్పు చేసినా కూడా ఒక్కోసారి మనం క్షమించలేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నా కూడా మరి ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మరి మెప్మా నిధులు వచ్చినాయి 1,22,00,000, మరి ఏమైంది అని అడిగినప్పుడు మరి జరిగిన వాస్తవాలు చెప్పకపోతే జనం ఏమనుకుంటారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తినేసాడయ్యా అనుకుంటారు. కాబట్టి తను ఒక క్లీన్ చిట్టు తెచ్చుకోవాలన్నా కూడా జరిగిన విషయం బయటికి చెప్పాడు. దాని మీద విచారణ చేయమని అడుగుతున్నాడు. ఎవరైతే దాంట్లో భాగస్వాములు అయ్యారు, పాత్రదారులు అయ్యారు, వారు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల సుభాష్ చంద్రబోస్ ఎవడో చేసిన తప్పుకి తన్ను మీద ఎందుకు వేసుకోవాలి? తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే అంతర్గతంగా ఒక పొంతన లేదు ఎవరికి కూడా. అసలు ఆ పార్టీ నిలబడుతుందా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని అంతటికి మూల కారణం ఏంటంటే ఆయన అమరావతి లాంటి ఒక నిర్ణయం అయిపోయిన అంశాల మీద కూడా ఆయన మళ్ళీ మాట మార్చి చేస్తున్నాడు. తర్వాత ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారని అడుగుతున్నాడు. ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు మొదటి నుంచి అబ్జెక్ట్ చేసి నేను ఆపగలిగావా? లేదు మేమే కట్టామంటున్నారు కదా సార్. ఇప్పుడు మొన్న అన్నప్పుడు ఒక పక్కన పీపీపీ ద్వారా అసలు కట్టకూడదు, ఏది చేయొద్దని అంటున్నప్పుడు మెడికల్ కాలేజీలో వద్దన్నాడు, ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ ఎందుకు తీసుకొచ్చావు? నువ్వే కనుక నిర్ణయక పాత్ర నీదైతే నువ్వు జిఎంఆర్ ఎందుకు తీసుకొచ్చావు? నీ విధానానికి అది వ్యతిరేకం కదా. కాబట్టి అక్కడే తెలిసిపోతుందిగా ఆయన మీద ఏమీ చేయలేదు, అందులో ఆయన చేసింది ఏమీ లేదు.
2017లోనే చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అది ఒక రూపుకి అన్ని విధాలైన పర్మిషన్లు వచ్చేసింది. 16లో మొదలుపెట్టి. ఇంకో అంశం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే అవినీతి అన్ని కూడా బయటపడుతున్నాయి, దానిపైన విచారణలు చేపడుతున్నారు, దర్యాప్తులు సాగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి చెందినటువంటి సభ్యుడు అయి ఉండి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయనే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి లేఖను రాస్తాననడం కూడా ఏ విధంగా చూడాలంటారు? అదే ఇప్పుడు పార్టీ ఎంతకాలం మన్నుతుందో మనగలదో చెప్పలేము. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన ఇంకా పెద్ద రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుకోడు. కాబట్టి ఉన్నంతకాలం తను స్వచ్ఛంగా చేయాలి, అది ఆయన సొంత ప్రాంతం. ఆయన ఎవరో చేసిన తప్పుకి ఆయన నింద మీదేసుకోవటం అనవసరం అనేది ఆయన నిర్ణయానికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి తను రాజకీయంగా వైద్యులకు వెళ్తున్నప్పుడు ఇలాంటి అపనిందలు నా మీద ఎందుకు వేసుకోవాలి? ఉన్న వాస్తవాలు ప్రభుత్వం ముందు పెడతాను, చర్య తీసుకుంటే మంచిదే. ఇప్పుడు ఆయనకి జరగాల్సింది ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరగటం సుభాష్ చంద్రబోస్ గారికి ప్రాముఖ్యత గల అంశం. అంతేగాని వాళ్ళ పార్టీ నాయకులు మింగారా లేకపోతే ఇంజనీర్లు మింగారా? ఇప్పుడు చెబుతున్నాడు కదా, ఒక వ్యక్తి ఇక్కడి నుంచి బదిలీ అయ్యి వెళ్ళిన వ్యక్తి కూడా 40 లక్షలు కట్టాలి. ఇప్పుడు ఆడు ఎంత తిన్నాడో తెలీదు, మరి ఆడికి ఆ భయం ఉండబట్టే కదా, అతని పాత్ర ఉండబట్టే కదా కట్టాడు. లేకపోతే అతని పాత్ర లేదనుకోండి ఎందుకు కడతాడు? ఇప్పుడు ఎవరైనా మనమైనా ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైతే మన డబ్బైనా ఖర్చు పెడతాం, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా. అంతే కదా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన పైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తనే యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అసలు ఆయన ఒక మనసు స్థిమితంగా ఉండి మాట్లాడుతున్నాడా, స్థిమితం తప్పి మాట్లాడుతున్నాడా? అమరావతి మీద మళ్ళీ మాట మార్చి నిన్న అమరావతి నదీ గర్భంలో ఉందని మాట్లాడాడు. ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ మీద ఆ రకంగా మాట్లాడుతుంటే అసలు ఆ పార్టీ మనగలుగుతుందా? ఆయన అధ్యక్షుడిగా ఆయనకి ఏమైనా అవగాహన ఉందా? నది ఏంటి, గర్భం ఏంటి అనేది కూడా తెలియదు అనేది అర్థమవుతుంది కదా. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత ఈ నిర్మాణం ఎందుకు చేశారంటే ప్రజావేదిక లాగా కోల్చమని ఆయన ఉద్దేశమా? తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఒక మంచి ఒక వసతి ఏర్పాటైతే, ఒక బ్రహ్మాండమైనటువంటి మౌలిక సదుపాయం ఏర్పడితే అది ఎందుకని అంటాడు? తన కాలంలో ఎదురు తిరిగాడు, అది వద్దు అని ఆపలేకపోయాడు కదా. ఇప్పుడు ప్రగతిని ఎవరు కూడా అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు చూసారా. ప్రగతి అనేది దోసుకొస్తున్నప్పుడు ఎవరు కూడా ఆపలేరు. ఇలాంటి దుష్ట శక్తులు ఎన్ని అడ్డం పడినా కూడా ప్రగతి అనేది అవసరాల ప్రజలు అవసరాలను తీర్చడం కోసం రాక తప్పదు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఇప్పటికే ఆలస్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం ముందు 2019 తర్వాత కనుక అధికారంలో ఉండుంటే వితిన్ 21-22 ప్రాంతాలకు అసలు అది ఇనాగ్రేషన్ కూడా అయిపోయేది. అప్పుడు ఆయన దిగిపోవటంతో కొంత బ్రేకులు పెట్టాడు అనేక రకాలుగా. అక్కడికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేయబట్టి కొంత సడలించుకుంటూ వచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన వితిన్ 18 months లోపల ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ బస్ దింపారు కదా. ఒక్కసారి రన్వే మీద ఎయిర్ బస్ కానీ ఏదైనా విమానం దిగిందంటే ఇక ఆ ఎయిర్పోర్ట్ అన్ని విధాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టు, అన్ని మౌలిక సదుపాయాలు ఎలా పూర్తయి ఓన్లీ ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి అనేది అర్థం. లేకపోతే అసలు ఇప్పుడు ల్యాండ్ అవ్వదు. అన్ని పర్ఫెక్షన్ గా 1-4 సార్లు చెక్ చేసుకుంటారు వాళ్ళు, అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా అని. ఏటీసీతో సహా అన్ని పనిచేయబట్టే ఆ రోజున ఎయిర్ విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు వచ్చాడు, అధికారులు వచ్చారు, ఆ లోకల్ ఎంపీ అప్పలనాయుడు గారు అందరూ కూడా వచ్చారు. కాకపోతే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ రోజున అమరావతి శంకుస్థాపనని ఎలా బహిష్కరించారో ఇది కూడా అట్లాగే చేస్తున్నారు వాళ్ళు. నిజానికి ఆ అభిమానంలో కనీసం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతినిధిని దింపాల్సింది, మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నామని. అంతే కదమ్మా, అదొక చరిత్ర. ఆ చరిత్రలో మనం భాగస్వాములు అవటం మన అదృష్టం. అంతేగాని చెరువు మీద కలిగితే కొంగకి నష్టం కానీ చెరువుకే నష్టం అట్లా. ఇప్పుడు కాబట్టి సొంత పార్టీలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వీటన్నిటిని దిగమింగాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు రాజకీయంగా స్ట్రైట్ గానే బతికాడు, నిజాయితీతోనే బతికాడు. కాబట్టి ఈ వయసులో ఎవరో చేసిన తప్పుల్ని ఆయన సమర్థించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మనం ఇచ్చుకో.